రోజు ఇక్కడ పెద్ద ఎత్తున నేను చెప్పినవన్నీ కూడా చేశారు. ఈ సాయంత్రం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కలవకుర్తిలో కూడా మళ్ళీ 5-6 సబ్ స్టేషన్లకి కొత్తగా ఫౌండేషన్లు, కొన్ని సబ్ స్టేషన్లకి ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం జరగబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 అక్కడ 3 5 అసెంబ్లీల్లో మరి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రైతులు ఆదుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు మీ అందరి తరపున, పార్లమెంట్ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ పని చేసుకోవాలంటే ఇందాకనే మా మిత్రుడు ఆయన చెప్పాడు, ఇక్కడ 7 పూజారులు ఉన్నారు. ఈ 7 పూజారులకి ఒక ప్రధాన పూజారి ఉంటాడని నేను ఎన్నికలప్పుడు చెప్పాను. ప్రధాన పూజారి పూజ చేయడు, పూజ చేసేది పూజారులే. ప్రధాన పూజారి ఈ 7 కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ మంత్రులు లేక కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఈ పూజారులు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో చూడటమే నా పని. అందువల్ల ఈ అచ్చంపేటలో ప్రతి కార్యక్రమం డాక్టర్ వంశీకృష్ణ గారికి చేస్తున్నారని మీ అందరికీ చెప్తున్నాను. ఎన్నోసార్లు డాక్టర్ వంశీకృష్ణ గారు నేను పెద్ద ప్రోగ్రాం పెట్టాను, అమరాబాద్ రండి, అచ్చంపేట రండి, బలమూరు రండి, లింగాలు రండి అంటే నేను పూజారిని కాదు, ప్రధాన పూజారిని. మీరు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వస్తారని చెప్పాను. అందువల్ల ఆయనకే ఉంది. ఇండ్లు ఇచ్చేనా ఇవ్వకపోయినా ఆయనకే రాసిచ్చారు 3500, ఇంకొక 1000 కావాలంటున్నారు. అది నేను కూడా చెప్తాను. వారిని అడిగితే ఆ ఇళ్ళన్నీ మీతోనే సంబంధంతో బాగా పనిచేస్తున్నాడు కాబట్టి రేపు వచ్చేటటువంటి రాజీవ్ యువ వికాసం అనే దాంట్లో లోన్స్ కూడా ఎమ్మెల్యే గారు చూస్తారు. ఏదైనా ఉంటే మధ్య మధ్యలో నేను సలహా పాత్ర మాత్రమే పోషిస్తాను. తప్పనిసరిగా ఇది పెద్ద ఎత్తున జరగాలనేటటువంటి కార్యక్రమం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇదే ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం. 6,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ లో పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యూత్ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. రేపు జూన్ 2వ తారీఖున కొన్ని శాంక్షన్ ఆర్డర్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. వాటి మొత్తాన్ని ప్రత్యేకంగా ఆలోచించి ఎవరు నిజంగా అర్హులో చూసే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ మినిస్టర్, కలెక్టర్ కూర్చొని ఆ ప్రాసెస్ చేసే కార్యక్రమాన్ని కూడా డిప్యూటీ సీఎం గారు ఇంత ముందు ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రకటిస్తారని నేను మనవి చేస్తున్నాను. దీనివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలు రానటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి
సీఎం గా వచ్చాడు కాబట్టి మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. మన ప్రాంతానికి కావలసినటువంటి నిధులు ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకా 5 నిమిషాల టైము, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన 16 నెలల ముందు జరిగిన నేతృత్వ పరిపాలన కాకుండా ప్రజా పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఒక బండికి 2 ఎట్లులాగా, ఒక మనిషికి 2 కళ్ళు కుడి ఎడబాట్లో ఆ రకంగా ఇద్దరు కలిసి రాష్ట్రంలో సామాజిక విప్లవం, ఆర్థిక విప్లవం, రాజకీయ విప్లవం తీసుకొని రావాల్సిన పథకాలన్నీ ఏర్పాటు చేశారు. ఏంటయ్యా సామాజిక విప్లవం? క్యాస్ట్ సెన్సస్ చేపించారు. ఎవరు ఏ కులంలో ఉన్న వాళ్ళు ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది సామాజికంగా బాగున్నారు, ఎంతమంది రాజకీయంగా ముందున్నారనే విషయాన్ని మొత్తం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఇది సెన్సస్ చేపించారు. దీనికి కావలసిన డబ్బులు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుని ఈ సామాజిక న్యాయం చేపిస్తేనే మనం ఈ స్వతంత్ర ఫలాల్ని ఎవరికి అవసరం ఉండదో వాళ్ళకు పంపించే అవకాశం ఉంటుందని చేశారు. అందువల్ల వీళ్ళు సామాజిక విప్లవం అని చెప్పారు. దీంతో పాటు అతి ముఖ్యమైన ఇంకొక సామాజిక విప్లవాన్ని ఇద్దరు కలిసి వ్యూహరచన చేసి భారతదేశం ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఒక పథకాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. 70 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, సమీకృత గురుకుల పాఠశాలలు ఒక 70 శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు. ఒక్క స్కూల్లో 2600 మంది విద్యార్థులు. ఒకే హాస్టల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు ఒకే హాస్టల్లో ఉండి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా హాస్టల్లో చదువుకునేటటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల కంటే భిన్నమైంది. దీని ద్వారా ఒక సామాజిక విప్లవం పెద్ద ఎత్తున రాబోతుంది. ఆ హాస్టల్ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు కులాలతోని, మతాలతోని సంబంధం లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా బతికేటటువంటి ఏర్పాటు ఆ స్కూల్స్ లో జరుగుతుంది. మన దగ్గర కూడా ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఎక్కడ రాయచేడు దగ్గర ఫౌండేషన్ వేసాం. అందులో నన్ను కూడా పిలిచారు. అసలు చేసింది డాక్టర్ వంశీకృష్ణ. నేను కూడా దాంట్లో పోయాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా త్వరలోనే అక్కడ స్కూల్ కట్టడానికి కావాల్సినటువంటి టెండర్స్ కూడా పిలిచి ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీకర్ సెక్షన్ పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకేసారి 40% మెచ్యూరిటీస్ పెంచారు. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 5వ తరగతి నుంచి MBBS దాకా చదువుకున్నాను. నాకేమనిపిస్తుందో వాళ్ళు ఒక మెస్ రిలీజ్ చేసి
ఆలోచన చేసి దానికి చాలా ఎక్కువ డబ్బులు అయితే ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అండ్ సీఎం కూర్చొని మాట్లాడి సామాన్య ప్రజలు కూడా మనలాగా సన్న బియ్యం తినాలని ఆలోచించి రాష్ట్రంలో మొత్తం 3,15,00,000 మందికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు. ఇది కడుపు నిండా తిండి తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మంచిగా ఆలోచిస్తారు. మంచిగా ఆలోచిస్తే సమాజంలో శాంతి ఉంటుంది, పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకున్నారు. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం, పవర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ప్రజలందరికీ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశారు. ఈ 200 కరెంటు ఫ్రీగా ఇవ్వటం వల్ల ఒక్క 100 యూనిట్స్ కి 700 రూపాయలు అవుతుంది. 200 అంటే 1400 అంటే దాదాపు యావరేజ్ గా 10-1200 రూపాయలు ప్రతి ఇంటికి ఉపయోగపడుతుంది. నిన్న నేను ఆకుతోటపల్లిని ఒక గ్రామంలో ఇంటింటికి తిరిగి చూశాను. అమ్మ కరెంటు బిల్లు వస్తుందా, కరెంటు బిల్లు వస్తుందా అని. 90% మంది ప్రజలు మాకు బిల్లు రావటం లేదు, ఫ్రీ. అందరూ మంచి ఇళ్లు కట్టుకున్న వాళ్ళు, ఎస్సీ వాడలో కాదు, బీసీ వాడలో, ఓసీ వాడలో అందరి ఇళ్లలో కూడా 200 కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు. అది జరుగుతుందని మేము తెలుసుకొని చాలా సంతోషపడ్డాము. ఆ 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నందుకు ఎలక్ట్రిసిటీ పవర్ మినిస్టర్ మల్లుపట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున, పార్లమెంట్ తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ధన్యవాదాలంటే నాకు మేలు జరిగినప్పుడు, మన ప్రజలకే మేలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ధరణి వల్ల బాధపడుతున్నటువంటి రైతులందరికీ భూభారతి తీసుకుని వచ్చి వారందరినీ ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. అది కాకుండా క్రాప్ లోన్స్ 2 లక్షలు మాఫీ చేశారు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటే వాటి పర్టికులర్స్ గా కూడా తీసుకొని చేస్తున్నారు. 2 లక్షల కంటే తక్కువ ఉంటే నేను ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి చాలా సంతోషంగా ఉన్నారు. ఇవి నేనంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు పేపర్ చూస్తే ఏమిష్టం, ఒక్కసారి పేపర్ చూస్తే ప్రతిరోజు ఈ బిఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ గారు, ఈ మధ్య కవిత గారు తగ్గింది, 3 రోజుల నుంచి తగ్గిపోయింది. లేకపోతే వారంతా రోజు ఏ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేత కాని వాడు, ఈ మంత్రులు సరిగా చేయటం లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి చీఫ్ మినిస్టర్, మంచి కేబినెట్, మంచి డిప్యూటీ సీఎం అని ప్రజలందరూ అనుకుంటున్నారని నేను స్వయంగా గమనించాను. అవునా కాదా? ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు ప్రభుత్వానికి తేడా కనపడుతుంది కదా. అయినా కానీ వాళ్ళకేమీ పని లేకుండా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతో కాలం నడవదు. ఈ రకంగానే వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే వాళ్ళకి గ్రామాల్లో, అసెంబ్లీలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలే తిరుగుబాటు చేసి వాళ్ళని సరైన దారిలో పెడతారని మీ అందరికీ మనం చేస్తూ, ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. ఆమె కవిత గారు, కేసీఆర్ గారి కూతురు, మొన్ననే ఢిల్లీలో జైల్లో నుంచి ఇక్కడికి వచ్చారు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారి దగ్గర దెయ్యాలున్నాయి, ఆ దెయ్యాల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఆ దెయ్యాలంటే ఇవాళ రాష్ట్రంలో నాయకులందరూ ఎవరో దెయ్యాలనేది వాళ్ళకి తెలిసిపోతుంది, తిడుతున్నారని నేను చెప్పలేదు.
దయ్యం, హరీష్ రావు ఒక దయ్యం, సంతోష్ అని ఆయన ఒక దయ్యం. వీళ్ళందరూ దెయ్యంలాగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ దెయ్యాలంటే మనిషిని పట్టి పీడించే వాళ్ళనే దెయ్యాలంటారు. అటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్క ముక్కలుగా విడిపోయేటటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి కేటీఆర్ పార్టీ, ఇంకోటి హరీష్ రావు పార్టీ, ఇంకోటి కవిత పార్టీ. ఈ రకంగా అది విడిపోతుంది. కాబట్టి దాని గురించి మనమే పట్టించుకోకుండా మన కోసం పనిచేసే ఈ రేవంత్ రెడ్డి, మల్లుపట్టి విక్రమార్క, కేబినెట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం